ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, సోలాపూర్ జిల్లా అక్కడికోటలో ఉండే సఫేద్కర్ న్యాయవాద పరీక్షకు చదువుతున్నాడు. తోటి విద్యార్థులంతా కలిసి వాళ్ళ పరీక్షలకు ఎంతవరకు నేర్చుకున్నారో ఒకరినొకరు ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు చెప్పుకుంటున్నారు. అయితే వాళ్ళలో ఉన్న సేవుడే అనే అతడు ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోతున్నాడు. అప్పుడు మిగిలిన స్నేహితులందరూ అతన్ని ఇలా, అయితే నువ్వు ఏ రకంగా పరీక్ష పాస్ అవుతావని మాకు భయంగా ఉందన్నారు. అది విన్న సేవుడే తాను షిరిడీలోని మసీదులో ఉండే సాయిబాబాను పూర్తిగా నమ్మి ఉన్నానని, పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ అలాంటి సత్పురుషుని దర్శనం దొరకదని బాబా పలికినది ఎప్పుడూ అసత్యం కాదు అని, తాను పరీక్షలో పాస్ అవుతానని బాబా ఆశీర్వదించారు కాబట్టి వారి కృప వలన పరీక్షలో తప్పకుండా పాస్ అవుతానని ఖచ్చితంగా చెప్పాడు. ఇది విన్న సఫేద్కరు సావిడే ధైర్యానికి నవ్వడమే కాకుండా బాబాను ఎక్కిరించాడు కూడా. ఆ తర్వాత న్యాయవాద పరీక్షలో పాస్ అయిన సఫేద్కరు అక్కడికోటలోని న్యాయవాదిగా స్థిరపడ్డాడు. ఈ రకంగా 10 సంవత్సరాలు గడిచాయి. 1913లోని అతనికి ఒకానొక కొడుకు గొంతువ్యాధితో చనిపోయాడు. దాంతో సఫేద్కరు విరక్తి చెంది పుండరీపురము, ఘనాపురం వంటి క్షేత్రాలకు వెళ్ళి శాంతి పొందాలనుకున్నాడు. కానీ అతనికి శాంతి దొరకలేదు. అంతలో అతనికి సావిడే మాటలు, అతనికి బాబాపై ఉన్న నమ్మకము గుర్తుకు వచ్చి తాను కూడా షిరిడీ వెళ్ళి సాయిని దర్శించుకోవాలని అనుకుంటున్నాడు మనసులో. తన తమ్ముడితో కలిసి షిరిడీ వెళ్ళి బాబాకు నమస్కరించగానే బాబా బయటకు పొమ్మని అరిచారు. కొంతసేపైన తర్వాత ప్రయత్నించిన బాబా సఫేద్కర్ను మసీదు ఖాళీ చేయమని ఆజ్ఞాపించారు. చేసేదేమి లేక వాళ్ళు బాబా ఆజ్ఞ ప్రకారం షిరిడీ విలసి వచ్చింది. 1 సంవత్సరం గడిచింది కానీ అతనికి మనసు శాంతించలేదు. ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా అతని అశాంతి పెరిగిందే కానీ తగ్గలేదు. కానీ కాశీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ప్రయాణానికి 2 రోజుల ముందు సఫేద్కర్ భార్యకు కలలో ఒక ఫకీరు కనిపించారు. కలలో ఆమె నీళ్ల కోసమై కుండ తీసుకుని వెళ్తుండగా వేప చెట్టు కింద కూర్చున్న ఫకీరు ఆమె దగ్గరికి వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా బాధపడద్దు, నేను స్వచ్ఛమైన జ్వలంతో నీ కుండ నింపుతాను అంటుంటే ఆమె భయపడి ఖాళీ కుండతో పరిగెత్తుతుంటే ఫకీరు ఆమె వెంట పడుతుండగా ఆమెకు మెలకువ వచ్చింది. ఆమె తన కలను భర్తకు చెప్పగా కలలో కనిపించింది ఫకీరు బాబానే అని గ్రహించి అదే శుభశకునమని ఇద్దరూ షిరిడీ చేరారు. కలలో కనిపించిన ఫకీర్ను బాబాను తేడా ఏమీ లేదని ఆమె గ్రహించింది. ఆమె ఎంతో భక్తితో ఆమె బాబాకు సాష్టాంగ నమస్కారం చేయగానే బాబా తన చేతులు, నడుము, కడుపు చాలా రోజుల నుంచి నొప్పి పుడుతున్నాయని, ఎన్ని మందులు వాడినా నొప్పులు తగ్గకపోవటం వలన విసుగ్గా ఉందని, కానీ ఇక్కడికి రాగానే నొప్పులన్నీ తగ్గిపోయినందుకు ఆశ్చర్యంగా ఉందని అన్నారు. పేరు చెప్పకపోయినా ఇదంతా సఫేద్కర్ భార్య గురించి బాబా చెప్పినట్లుగానే ఆమె నొప్పులు త్వరలోనే తగ్గిపోయాయి. ఇక సఫేద్కర్ బాబా దర్శనం చేసుకోగానే బాబా మళ్ళీ బయటకు పొమ్మన్నారు. బాబా ఈ రకంగా ప్రవర్తించడానికి 10 సంవత్సరాల ముందు తను బాబాను నిందించిన దాని ఫలితమని అతను గ్రహించి ఎంతో ప్రాయశ్చిత్తంతో కుమిలిపోయాడు. బాబాను ఒంటరిగా కలిసి జరిగిన దానికి బాబాను క్షమాపణ కోరి తన శిరస్సును బాబా పాదాల మీద ఉంచారు. అప్పుడు బాబా తన చేతిని అతని తలపై ఉంచారు. సఫేద్కర్ బాబా కాళ్ళు నొత్తుతూ అక్కడ కూర్చున్నాడు. అప్పుడొక్క గొల్లస్త్రీ బాబా నడుమును పడుతుంది. బాబా ఆమెతో ఒక కథ చెప్పడం ప్రారంభించింది. అందులో సఫేద్కర్ జీవితంలో పడిన కష్టాలన్నీ చెప్పు, వాటిలో పాటు అతనికి ఒకానొక కొడుకు మరణించిన కథను కూడా చెప్పారు. బాబా చెప్పిన కథ తనదేనని సఫేద్కర్ ఆశ్చర్యపోయి బాబా సర్వజ్ఞుడవటం వలన తన సంగతులన్నీ గ్రహించారని తెలుసుకున్నాడు. అప్పుడు బాబా ఆ స్త్రీతో సఫేద్కర్ వైపు చూపిస్తూ, ఇతను తన కొడుకును నేను చంపానని అంటున్నాడు, ప్రజల పిల్లలను చంపుతానా అని అంటూ అతను మసీదు వచ్చి ఏడవడం ఎందుకు, అదే బిడ్డను అతని భార్య గర్భంలోనికి మరలా తీసుకొని వస్తానని చెప్పి అతని తలపై చేయి వేసి ఓదార్చారు. అంతేకాక అతనితో, ఈ పాదములు పవిత్రమైనవి, ఇక నీ కష్టాలు తీరిపోతాయి, నా మీద నమ్మకముంచు, నీ కోరికలు తీరుతాయి అని చెప్పారు. సఫేద్కర్ సంతోషంతో బాబా పాదాలను కన్నీటితో అభిషేకించాడు.
ఆనాటి రాత్రి సావిడి ఉత్సవంలో బాబా అతనికి పాండురంగన్గా దర్శనమిచ్చారు. మనాడు తన ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు సపేత్కరు బాబా మొదట ₹1 దక్షిణ ఇచ్చి, బాబా అడిగితే ఇంకొక రూపాయి లేదనకుండా ఇవ్వాలని మనస్సులో అనుకున్నాడు. మసీదుకు వెళ్ళి ₹1 దక్షిణ ఇవ్వగానే బాబా అతన్ని ఇంకొక రూపాయి కూడా అడిగాడు. తర్వాత బాబా వాళ్ళని ఆశీర్వదించి అతనితో కొబ్బరికాయ తీసుకొని అతని భార్య చీర కొంగులో పెట్టి ఎటువంటి ఆందోళన కానీ ఆలోచన కానీ లేకుండా హాయిగా ఇంటికి వెళ్ళమని చెప్పారు. 1 సంవత్సరం తర్వాత వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. 8 నెలల కొడుకుతో భార్యాభర్తలు ఇద్దరూ షిరిడీకి వచ్చి బాబా పాదాలపై ఉంచి, బాబా తమకు చేసిన సహాయానికి సాష్టాంగ నమస్కారాలు తప్ప ఇంకేమీ ఇవ్వలేమని, నిస్సహాయమని విన్నవించుకున్నారు. బాబా రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని, ఇక మీదట తాము బాబా పాదాలను ఆశ్రమించి ఉంటామని, అంతేకాక వాళ్ళ మనస్సులను బాబా భజనల వైపు మరల్సిందిగా బాబాను ప్రార్థించారు. తర్వాత వాళ్లకు ఇంకా 2 కొడుకులు పుట్టారు. బాబా మాటల యథార్థమే తీరుతాయని తెలుసుకున్న సపేత్కరు జీవితంలో తాను బాబా చేసిన మేలు మర్చిపోక సదా బాబా నిజభక్తుడైనాడు. పై కథలను అన్నింటిలోనూ మన ప్రవర్తనతో ఉన్న తప్పులు చెప్పి వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చెప్పారు బాబా. ఓం సాయిరాం.